వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి సంస్కృతిని సాయం చేసే గుణాన్ని నేర్పిన వ్యక్తి మన రైతన్న. ఒకప్పుడు సంప్రదాయ వృత్తిగా భావించిన వ్యవసాయం నేడు ఆధునిక విజ్ఞానంతో సరికొత్త పుంతలు తొక్కుతుంది. నేటి తరం కేవలం వైట్ కాలర్ ఉద్యోగాల కోసం పరుగులు తీయకుండా మట్టి మనుషుల జీవితాన్ని మార్చే అగ్రి సైన్స్ వైపు అడుగులు వేస్తుంది. ఇందుకు వేదికైంది హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఇటీవల అక్కడ జరిగిన మెగా స్నాతకోత్సవంలో సరికొత్త ఆశలకు ఊపిరిపోస్తుంది. దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార భద్రత కల్పించడం ఇప్పుడున్న అతిపెద్ద సవాలు. అందుకే ఇంజనీరింగ్, మెడిసిన్ కు దీటుగా అగ్రి బిఎస్సి, అగ్రి ఇంజనీరింగ్, ఫిషరీస్, సెరికల్చర్, హార్టికల్చర్ వంటి 12 రకాల కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కోర్సులను అందిస్తోంది ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. అవి విజయవంతంగా పూర్తి చేసిన పట్టభద్రులకు ఇటీవలే స్నాతకోత్సవం నిర్వహించి పట్టాలు, పతకాలు అందించారు. యూనివర్సిటీ చరిత్రలో ఒకేసారి 56, 57, 58వ స్నాతకోత్సవాలు కలిపి మెగా స్నాతకోత్సవం 2026 పేరుతో వైభవంగా నిర్వహించారు. ఉపకులపతి ఆల్దాస్ జానయ్య అధ్యక్షతన జరిగిన ఈ వేడుకకు అమెరికా కార్నెల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, అంతర్జాతీయ వ్యవసాయ రంగ నిపుణుడు ప్రభు పింగళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక్కడ పీజీ, పీహెచ్డీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలు పుచ్చుకుంటున్నారు. సో మా నాన్నగారు ఆర్టీసీ డ్రైవరు. సో ఆయన కష్టాన్ని నేను వృధా చేయకుండా నేను ఒక పిహెచ్డి డాక్టరేట్, ఇది ఇలాగే నా పిహెచ్డి కష్టాన్ని ఊరికే పోనివ్వకుండా ఇది ఫార్మర్ లెవెల్లో మేము ఎంతవరకు తీసుకెళ్ళొచ్చు అనేది మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తాము. ప్రజెంట్గా కూడా మారీ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాం. అక్కడ కూడా మేము రైతులతో వర్క్ చేస్తున్నాము. 16,000 రైతులతో వర్క్ చేస్తున్నాము. అలాగే నా ఏదైతే పిహెచ్డి నేను చదివానో అది కాటన్లో చేశాను, అది కాస్త నేను నా ప్రాజెక్ట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటా. అలాగే ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చాక కూడా ఫార్మర్స్లో ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాను. నా పిహెచ్డీలో వచ్చేసి నేను వరి పైన పరిశోధనలు చేశాను. 2 సంవత్సరాలు రాములు సార్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. బంగారు పథకం రావడం జరిగింది, సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి నేను వ్యవసాయ శాఖలో మండల వ్యవసాయాధికారిగా నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాను. నెక్స్ట్ పరిశోధనల రంగంలోకి రావాలనుకుంటున్నారు. ప్రభు పింగళి, ఆల్దాస్ జానయ్య చేతుల మీదుగా 2135 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 480 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 129 మంది పిహెచ్డి విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. వీరిలో ప్రతిభ చాటిన 96 మందికి బంగారు పతకాలు ప్రదానం చేయగా అధిక శాతం విద్యార్థులు సామాన్య రైతు, కూలీ కుటుంబాల నుంచి రావడం విశేషం. 58th కాన్వకేషన్ రోజున నాకు 5 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. జీపీ టాపర్ గోల్డ్ మెడల్, ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్లో గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది. ఎంబీబీఎస్ రాలేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఇక్కడ టాపర్ అవ్వాలని పట్టుదలతోనే ముందుకు వచ్చినాను. లేకపోతే నేను డిగ్రీ చేయని వచ్చినాను. అనుకున్నట్టుగానే నేను డిగ్రీ సాధించాను విత్ గ్రేటెస్ట్ హై జీపీఏ అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. సో మాకు అగ్రి బ్యాక్గ్రౌండ్ లేదు, సో నాకు అది ఇంట్రెస్ట్ ఉండింది. ఆఫ్టర్ 10th జాయిన్ అయిపోయాను. మమ్మీ ఆశా వర్కర్, డాడీ పెట్రోల్ బంక్లో చేస్తారు. వాళ్ళు డైలీ వేజ్ లేబర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ రూపీకి వాల్యూ ఉండాలన్నట్టు డే అండ్ నైట్ కష్టపడేదాన్ని. అగ్రి ఫీల్డ్లోనే గవర్నమెంట్ జాబ్ హైయెస్ట్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలని చూస్తున్నాను. గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. మరి చాలా చిన్న విలేజ్, ఎవరు ఇంత ఎక్కువ చదువుకునేది లేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఏం చదువుతా అన్నా వాళ్ళు వద్దు అని ఎప్పుడు అనలేదు. ఇప్పుడు కూడా నేను ఐఐటి బాంబేలో ఎంటెక్ చేస్తున్నాను. చదివేదంతా టెక్నాలజీ. ఇప్పుడు ఫార్మర్స్ అయితే ఏం టెక్నాలజీ వాడట్లేదు. టెక్నాలజీ రైతుల్లోకి తీసుకొస్తాం. 1964 నుంచి వేలాది మందిని వ్యవసాయ నిపుణులుగా తీర్చిదిద్దిన ఈ విశ్వవిద్యాలయం నేడు అంతర్జాతీయ స్థాయిలో తెలుగు ఖ్యాతిని చాటుతోంది. ఇక్కడి విద్యార్థులు అమెరికా నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ కూలీల పిల్లల కోసం డిగ్రీ కోర్సుల్లో 15% ప్రత్యేక కోటా కల్పించింది వర్సిటీ. ప్రత్యేక కోటా సీట్ల ఫీజు 10 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు తగ్గించి వ్యవసాయ విద్యను సామాన్యులకు మరింత చేరువ చేశారు.
అగ్రికల్చర్ ఎకనామిక్స్ అంటే రైతులకి లాభాలు నష్టాలు ఎలా ఉత్పత్తి ఎలా చేయాలనేది చాలా ముఖ్యమైనది. ఎంత పండించాలి, దాన్ని ఎలా తీసుకెళ్లాలి అన్నది మన భారతీయ ప్రోడక్ట్స్ని అమెరికా రిజెక్ట్ చేస్తుంది. సో అలాంటి మార్కెట్ వాల్యూస్ని, వాల్యూ చైన్, సప్లై చైన్ని ఇవన్నీ మనం తీసుకెళ్లాలని అందుకని ఎకనామిక్స్ మీద చదివాను నేను. మా నాన్న వచ్చేసి వ్యవసాయదారుడు. డెంటల్ సీట్ వచ్చింది ఉస్మానియాలో. వచ్చాక కూడా అగ్రికల్చరే నేను కావాలని ఎంచుకున్నాను. యూజీ పీజీ ఇదే యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. నేను పిహెచ్డి చేయాలని పెట్టుకున్నాను గోల్. కానీ కరెంట్లీ నాకు ఆల్రెడీ కెనరా బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్ లాగా చేస్తున్నాను. కూలీలు, నాణ్యమైన విత్తనాల కొరత, మార్కెటింగ్ సమస్యలు రైతులకు నష్టాలు మిగుల్చుతున్నాయి. దిగుబడుల కోసం అధిక మోతాదులో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. దీనివల్ల నేల నాణ్యత తగ్గడంతో పాటు ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. వీటికి పరిష్కారం చూపేలా సాగుకి సాంకేతికత జోడించి అధిక దిగుబడి, నాణ్యమైన పంటలు అందించడమే తమ లక్ష్యమంటున్నారీ యువ అగ్రి సైంటిస్టులు. సీజన్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఫార్మర్స్ కోసం మంచి ఈల్డ్ రావాలి అనేసి నా ఉద్దేశము. అండ్ నా పిహెచ్డి రీసెర్చ్ కూడా దాని మీదే. వేరుశనగ అనేది తెలంగాణలో చాలా బాగా గ్రో అవుతుందండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, కానీ తెలంగాణలో యాసంగిలో బాగా గ్రో చేస్తారు. కానీ ఎండాకాలంలో ప్లాంటింగ్ చేసేసరికి ఆ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. సో నేను చేసిన రీసెర్చ్ ద్వారా అలాంటి కొన్ని వెరైటీస్ మేము డెవలప్ చేసాము. అవి ఫ్యూచర్లో ఫార్మర్స్ వరకు రీచ్ అవుతాయి. అదే పాత్లో వర్క్ చేద్దామని నేను అనుకుంటున్నాను. జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ నా డిగ్రీ. సో ఇందులో మెయిన్గా ఏముంటుందంటే మంచి వెరైటీస్ రిలీజ్ చేయడము, క్వాలిటీ అండ్ ఈల్డ్ ఇంప్రూవ్ చేయడమే మా ఆబ్జెక్టివ్ ఉంటుంది. రైతులకి మంచిగా పండాలి అండ్ ఈల్డ్ ఎక్కువ రావాలనేదే మా ఎయిమ్ ఉంటుంది. అండ్ వాళ్ళే మా ఫస్ట్ ప్రిఫరెన్స్. నేరుగా విత్తే వరిలో కలుపు మరియు నీటి యాజమాన్యం పైన పరిశోధన చేశాను. రైతు సోదరులకు ఉపయోగపడి కూలీల ఖర్చు చాలా పెరుగుతుంది. నేరుగా విత్తే పద్ధతి వలన ఎకరానికి 4,000 నుంచి 5,000 రూపాయల ఖర్చు తగ్గించుకొని అలాగే 10 రోజుల ముందున పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతి రైతులకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మేరే దేశ్ కి ధర్తీ సోనా ఉగ్లే అనే పాటను నేటి తరం యువత నిజం చేస్తోంది. మట్టి నుంచి బంగారం పండించే రైతులకు సాయం చేస్తున్నారు.